వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ప్రజాస్వామ్య దేవాలయమైన దేశ పార్లమెంటు ప్రాంగణం ప్రజా సమస్యలపై చర్చలకు, పవిత్రమైన విధులకు వేదిక కావాలి. కానీ విపక్షాలు దానిని ఒక వీధి నాటకాల రంగస్థలంగా, సనాతన ధర్మాన్ని, హిందూ సమాజాన్ని అవహేళన చేసే కేంద్రంగా మార్చేస్తున్నారు. పార్లమెంటు ఆవరణలో స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్వాద్ పార్టీ ఎంపీ అవధేష్ ప్రసాద్లతో కలిసి ప్రదర్శించిన ఒక నాటకం తీవ్ర దుమారాన్ని రేపింది. అయోధ్య రామ మందిరంలో చోటు చేసుకున్న హుండీ నగదు దొంగతనం వ్యవహారాన్ని నిరసిస్తూ వారు ప్రదర్శించిన ఈ నాటకం కేవలం నిరసన తెలపడమే పరిమితం కాలేదు. హిందూ పూజారులను, బ్రాహ్మణ సమాజాన్ని దొంగగా చిత్రీకరిస్తూ సనాతన సంస్కృతిపై విషం చిమ్మడమే లక్ష్యంగా సాగిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జూలై 31న పార్లమెంటు ప్రాంగణంలో విపక్ష ఎంపీలు విచిత్రమైన ప్రదర్శన ఇచ్చారు. ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి, రుద్రాక్షమాలలు వేసుకుని త్రిపుండ్ర ధారణతో ఒక హిందూ పూజారి వేషంలో కూర్చున్నారు. ఆయన ముందు విరాళాల పెట్టె ఉంచారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ వాద్రా వచ్చి ఆ పెట్టెలో డబ్బులు వేస్తున్నట్లు నటించారు. ఆ తర్వాత పూజారి వేషంలో ఉన్న పప్పు యాదవ్ ఆ విరాళాల డబ్బులను తన జోబులో కుక్కుకొని హుండీ పెట్టెను తీసుకొని పారిపోతున్నట్లు ప్రదర్శించారు. అయోధ్య ఉండే ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ కాళ్లకు పూజారి వేషంలో ఉన్న పప్పు యాదవ్ నమస్కరించడం, అనంతరం రాహుల్ గాంధీ, ఖర్గే, అవధేష్ ప్రసాద్ తో కూడిన గుంపు ఆ పూజారిని పట్టుకుని దాడి చేస్తున్నట్లు నటించడం ఆ వీడియోలో కనిపించింది. ఒక రాజకీయ నిరసన పేరుతో కాషాయ వస్త్రాలు ధరించిన పూజారిని దొంగగా, లోబిగా చూపించడం సనాతన ధర్మంపై పదే పదే దాడి చేసే విపక్షాల మానసిక వైఖరికి నిదర్శనమని సనాతనవాదులు, నెటిజన్లు మండిపడుతున్నారు. విపక్షాలు ఆరోపిస్తున్నట్లు నాటకంలో ప్రదర్శించినట్లు అయోధ్య రామ మందిరంలో జరిగిన నగదు వ్యత్యాసాలు, చోరీ సంఘటనల్లో అక్కడి పూజారులకు ఏమైనా సంబంధం ఉందా అంటే ఏమాత్రం లేదు. పోలీసుల ప్రాథమిక విచారణ నివేదిక స్పష్టం చేస్తున్న నిజం. ఉత్తరప్రదేశ్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం కోర్టుకు సమర్పించిన ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ నగదు వ్యత్యాసాలు లెక్కించే గదిలో పనిచేసే సిబ్బందికి సంబంధించి జరిగాయి తప్ప ఆలయ పూజలు చేసే పూజారులకు ఇందులో ఎలాంటి ప్రమేయం లేదు. సీసీటీవీ ఫుటేజ్ల ప్రకారం డబ్బులు లెక్కించే సిబ్బందిలో కొందరు నోట్ల కట్లను తమ జోబులు, సాక్సుల లోదుస్తుల్లో దాచుకుంటూ కనిపించారు. కౌంటింగ్ రూమ్ ఇన్ఛార్జి సుభాష్ శ్రీవత్సవ పర్యవేక్షణ లోపాలు, సెక్యూరిటీ ప్రోటోకాల్స్ పాటించకపోవడం, సీసీటీవీ బ్లైండ్ స్పాట్లను సిబ్బంది దుర్వినియోగం చేయడం వల్ల ఈ అవకతవకలు జరిగాయని ఎస్ఐటి గుర్తించింది. వాస్తవాలు ఇలా ఉంటే ఏమాత్రం సంబంధం లేని హిందూ పూజారులను, కాషాయ వస్త్రాలను దొంగలుగా చిత్రీకరిస్తూ విపక్షాలు నాటకాలు ఆడటం వెనుక ఉద్దేశం రాజకీయ లబ్ధి కాకపోతే మరేమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విపక్షాలు ప్రతి విషయాన్ని భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి ముడిపెట్టి రాజకీయ రచ చేయడం పరిపాటిగా మారింది. హిందువుల పవిత్రమైన క్షేత్రంలో కౌంటింగ్ సిబ్బంది చేసిన తప్పులను అధికార పార్టీ చేయించిందన్నట్లు ప్రచారం చేయడం ఎక్కడి న్యాయం? దొంగతనం వెలుగులోకి రాగానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెంటనే సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. తప్పు చేసిన సిబ్బందిపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతుంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పుడు దాన్ని రాజకీయం చేస్తూ బీజేపీకి సంబంధం రుద్దడం విపక్షాల మైండ్ గేమ్ లో భాగమే. ఇక్కడ అత్యంత ముఖ్యమైన అంశం విపక్షాల ద్వంద్వ నీతి. దశాబ్దాల పాటు శ్రీరామ జన్మభూమి కేసుని న్యాయస్థానాల్లో ఆలస్యం చేయడానికి, రాముడి కాలక్షేప పాత్రాన్ని కోర్టులో ప్రమాణ పత్రాలు సమర్పించడానికి కాంగ్రెస్ వెనుకాడలేదు. రామ మందిరం అనేది ఒక ఊహని, అక్కడ మందిర నిర్మాణం కాకూడదని ఎన్నో ఆటంకాలు సృష్టించిన చరిత్ర కాంగ్రెస్ తో పాటు సమాజ్వాద్ పార్టీకి ఉంది. రామ భక్తులపై గుళ్లు కురిపించిన చరిత్ర ఉన్న పార్టీలు మందిర నిర్మాణాన్ని నిలిపివేయడానికి సుప్రీంకోర్టులో కపిల్ సిబాల్ వంటి న్యాయవాదుల ద్వారా పిటిషన్లు వేయించిన నాయకులు ఈ రోజు హుండీలోని డబ్బుల గురించి, ఆలయ పవిత్రత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఆలయ నిర్మాణాన్ని, ఉనికిని అంగీకరించని వారు ఇవాళ ఆలయ హుండీ సొమ్ము గురించి మాట్లాడటం వారి నెగిటివ్ రాజకీయాన్ని, అవకాశవాదాన్ని తెలియజేస్తుంది. 2024 జనవరి 22న అయోధ్యలో అత్యంత వైభవంగా జరిగిన రామమందిర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి ట్రస్ట్ తరపున రాహుల్ గాంధీకి, మల్లికార్జున ఖర్గేకు, కాంగ్రెస్ అగ్రనేతలకు ఆహ్వానాలందాయి. కానీ వారు ఆ పవిత్ర కార్యక్రమానికి ఇది బీఆర్ఎస్, ఆర్ఎస్ఎస్ ప్రోగ్రాం అని సాకులు చెబుతూ బహిష్కరించారు. కోట్లాది మంది భారతీయుల 5 శతాబ్దాల స్వప్నం నెరవేరిన వేళ రాముడి ప్రాణ ప్రతిష్టను తిరస్కరించి నిరసన తెలిపిన రాహుల్ గాంధీ ఈ రోజు అదే ఆలయంలోని హుండీ డబ్బుల గురించి పార్లమెంట్ ఆవరణలో నాటకాలాడటం ఏ రకమైన రాజకీయం? రాముడి ఉనికిని ప్రశ్నించినప్పుడు లేని బాధ, ప్రాణ ప్రతిష్టను బహిష్కరించినప్పుడు లేని గౌరవం, ఇప్పుడు కేవలం హిందూ ధర్మాన్ని, పూజారులను అవమానించే అవకాశం దొరకగానే రోడ్డెక్కడం ఏ రకమైన నైతికత? రాజకీయ నిరసనలు తెలపడానికి ఎన్నో ప్రజా సమస్యలుంటాయి. ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి పార్లమెంట్ లోపల ఎన్నో అవకాశాలుంటాయి. కానీ సనాతన ధర్మాన్ని, పూజారుల కాషాయ వస్త్రాలను, హిందూ చిహ్నాలను అవహేళన చేస్తూ నాటకాలు వేయడం సమాజంలో ఏ సందేశాన్నిస్తుంది? పప్పు యాదవ్ పూజారి వేసి దొంగతనం చేస్తున్నట్లు చూపించడం, రాహుల్ గాంధీ, ఇతర విపక్ష ఎంపీలు ఆ పూజారిపై దాడి చేస్తున్నట్లు నటిస్తూ నవ్వడం హిందూ సమాజం పట్ల వారికున్న చులకనా భావాన్ని ఎండకడుతోంది. ఇదే తరహా ప్రదర్శనను లేదా నాటకాన్ని వేరే ఇతర మతానికి చెందిన పవిత్ర స్థలాలు లేదా మత పెద్దల విషయంలో విపక్షాలు చేయగలవా? అలా చేస్తే వచ్చే పరిణామాలను తట్టుకోగలవా? కేవలం హిందూ ధర్మం, పూజారులు సాధువులుగా ఉంటారు కాబట్టి వారిపై ఇలాంటి చెత్త రాతలు, చెత్త నాటకాలు ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తమవుతుంది. పాశ్చాత్య మీడియా నుంచి దేశీయ విపక్షాల వరకు సనాతన ధర్మాన్ని,
భారతీయ సంస్కృతిని తక్కువ చేసి చూపించే ప్రయత్నాలు నిరంతరం సాగుతూనే ఉన్నాయి. రాముడు మందిరాన్ని వ్యతిరేకించిన వారే ఇవాళ ఆ మందిరంలో జరిగిన దొంగతనం నెపంతో హిందూ పూజారులను దొంగతనం రంగు పూసి రాజకీయ లాభం పొందాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు అందరికీ ఉంటుంది. కానీ అది మత విశ్వాసాలను, పూజారుల గౌరవాన్ని, చారిత్రక సత్యాలను దెబ్బతీసేలా ఉండకూడదు. విపక్షాలు ఇప్పటికైనా తమ ధోరణిని మార్చుకొని చౌకబారు నాటకాలు స్వస్తి చెప్పి నిజమైన ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సనాతన ప్రేమికులు, భారత పౌరులు స్పష్టం చేస్తున్నారు. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. మీరు చేసే ఆర్థిక సహాయం ఈ రోజు ఆర్ వాయిస్ కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.